మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తాలూకా అధ్యక్షులు దిగంబర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో ముదిరాజ్ సంఘం నాయకులు పోటీ పడాలని, అన్ని రంగాల్లో ముందుండాలని, ముదిరాజ్ సంఘం సభ్యులు గ్రామ దేవతల ఆలయానికి ముఖ్యులని మరియు మత్స్యశాఖకు కూడా ఎంతో సేవ చేస్తారని, ఇలాంటి ముఖ్యులు వాటిలో కూడా గెలవడం ఖాయమని తెలపడం జరిగింది. ఈ వీడియో పెడుతున్నాను. మరి రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలే రావస్తున్నాయి. చాలామంది నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఏమంటారంటే మనకు నాయకులు లేరు అంటారు. మరి ఇప్పుడు నాయకులుగా తయారయ్యే అవకాశం వస్తుంది. మరి స్థానిక సంస్థలలో మీరు అందరూ కూడా ముదిరాజులు గ్రామాన పోటీ చేసి గెలవాలి. మనం ఎక్కడైతే గ్రామంలో 40% ముదిరాజులు జనాభా ఉన్నారో అక్కడ మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. దాంట్లో ఏం డౌట్ లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీల దగ్గర కూడా, రిజర్వేషన్ దగ్గర కూడా మనలో ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది, ఎంపీటీసీలు అవకాశం అయింది. జనరల్ సీట్లలో కూడా, మహిళా సీట్లలో కూడా అందరూ కూడా మీరు ఖచ్చితంగా పోటీ చేసి మీరు ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలి. 40% ఉన్న ముదిరాజులు ఒక ఊర్లో ఉంటే ఖచ్చితంగా ముదిరాజు గెలుస్తాడు. మరి ఈరోజు మనోళ్ళందరూ కూడా మన ముదిరాజు జాతి కులదైవంతో అయినటువంటి పెద్దమ్మ తల్లి గుళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దమ్మ తల్లి గుళ్ళు కడుతున్నారు. మరి అట్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.